ఎక్స్ లో తన అకౌంట్ ను మూసేశారు నటుడు రాహుల్ రామకృష్ణ. గురువారం కేసీఆర్, కేటీఆర్, గాంధీజీలపై ఆయన ట్వీట్లు చేశారు. తనను చంపేయాలంటూ కేసీఆర్, కేటీఆర్ ను ఆయన ట్యాగ్ చేశాడు. గాంధీ సాధువు కాదంటూ కామెంట్స్ చేశాడు. మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ పోస్టులు పెట్టాడు. రాహుల్ పోస్టులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడిచింది. నెటిజన్ల ట్రోలింగ్ తో అకౌంట్లు క్లోజ్ చేశారు రాహుల్. ఇక టాలీవుడ్ ఫేమస్ కమీడియన్ హీరో రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్ని క్లోజ్ చేశాడు. గురువారం ఆయన వరుసగా కూడా ఒక వివాదాస్పదమైన ట్వీట్స్ చేశాడు. వి లివ్ ఇన్ సచ్ టెరబుల్ టైమ్స్, కాంట్ వెయిట్ అంటూ కూడా కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అంటూ కూడా కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వరదల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సహా కేటీఆర్, కేసీఆర్ను సపోర్టుగా పోస్టులు పెట్టాడు. అలాగే గాంధీ జయంతి గురించి కూడా ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. గాంధీ జయంతి రోజున గాంధీ మహాత్ముడు కాదు అంటూ కూడా కాంట్రవర్సీకి తెరలేపాడు. ఈ పోస్టులు పెట్టిన క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి. లక్షల్లో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ క్రమంలో నెటిజన్లు రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ట్రోల్స్ చేశారు. అసలు ఇప్పుడు హైదరాబాద్ వరదల గురించి ఎందుకు, రాహుల్ గారు మీకు ఏమైంది, కేటీఆర్, కేసీఆర్ను ఎందుకు ట్యాగ్ చేశారు అంటూ ప్రశ్నలు సంధించారు. ట్రోలింగ్ విపరీతంగా సాగటంతో ఆయన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి ఎక్స్ అకౌంట్ని క్లోజ్ చేసేశాడు. అర్జున్ రెడ్డి మూవీతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న కమీడియన్ రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస మూవీస్తో తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. ఇక పొలిటికల్, సామాజిక అంశాలపై పోస్టులు పెట్టేవాడు. దసరా రోజున ఆయన చేసిన వరుస ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక నటుడయ్యుండి రాహుల్ రామకృష్ణ గురువారం రోజు ఈ విధంగా పాలిటిక్స్ మీద సంచలన పోస్టులు పెట్టాడు. మరోవైపు గాంధీ మీద పోస్టులు పెట్టాడు. తనను చంపేయాలంటూ పోస్టు పెట్టి కూడా కేసీఆర్ని, కేటీఆర్ని ట్యాగ్ చేశారు. మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ కూడా ఆయన డబుల్ డోర్ కన్ఫర్మ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా కేటీఆర్ని ట్యాగ్ చేశాడు. ఇక హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమైపోయాయని రేవంత్ పాలనపై విమర్శలు చేశాడు. వీటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్ అంటూ మరో పోస్టు పెట్టడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా రాహుల్ పోస్టులు గాంధీ జయంతి రోజున రాహుల్ రామకృష్ణ గాంధీ సాధువు కాదు, ఆయన మహాత్ముడే కాదు అంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లోనూ కూడా పెద్ద విమర్శలు వచ్చాయి. రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్టులు టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వీటిపై నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వచ్చాయి. రాహుల్ ఎందుకు ఇప్పుడు వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఉన్నాడు? శాంతి సందేశంతో పాటు ఎప్పుడో వచ్చే వరదలకు ఇప్పుడు రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయన్ని సపోర్ట్ చేస్తూ కూడా పోస్టులు పెట్టారు. ఇక ట్రోలింగ్ విపరీతంగా సాగుతూ ఉండటంతో తన అకౌంట్నే క్లోజ్ చేసేశాడు యాక్టర్ రాహుల్ రామకృష్ణ. అయితే గతంలోనూ రాహుల్ పలు అంశాలపై స్పందించాడు. పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందిస్తూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ పోస్ట్ చేయగా ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఇక తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పడం అప్పట్లో వైరల్గా కూడా మారింది. ఇప్పుడు కూడా అదే విధంగా రాహుల్ రామకృష్ణ కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శిస్తూ కేసీఆర్ రావాలని కేసీఆర్ని పిలుస్తూ ఇక గాంధీ మహాత్ముడు కాదు అంటూ, సాధువు కాదంటూ పోస్టులు పెట్టి తర్వాత వాటన్నిటినీ కూడా అంటే అసలు తన సోషల్ మీడియా అకౌంట్నే ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది.